అందరికీ నమస్కారం. నేను నీలిమ. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణకు ఆమోదముద్ర వేసిన రాష్ట్ర కేబినెట్. రాజధాని పరిధి విస్తరణ, భూసేకరణ వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో సమావేశమైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. నిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులకు పలు సూచనలు. అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరు చేయాలని గాజువాక బీసీ రోడ్ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టిన సిపిఐ నేతలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేసిన అచ్యుతారావు, వనజాక్షి. నగరంలోని లాడియా డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన సినీ నటి సంయుక్త మీనన్. విశాఖ నగరానికి ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం ఉందని వెల్లడి. వివరాలకు వెళితే, రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధానికి కొత్త ఊపిరి పోసే నిర్ణయాలతో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత భూ సమీకరణకు పచ్చ జెండా ఊపింది. రాజధాని రైతులతో గురువారం జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని పరిధి విస్తరణకు అవసరమైన భూ సమీకరణపై రైతులు చూపిన సహకార ధోరణి కేబినెట్ కు మరింత ముందడుగు వేయించింది. 33,000 ఎకరాల మొదటి విడత తర్వాత ఇంకా 16,666 ఎకరాలు రెండో దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 36వ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం 4వ భవన ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు మీడియాకు వివరించారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి, దళారీలు కానివ్వండి, రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. నైరుతి బంగాళాఖాతంలో దీత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం, హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు ఎల్లుండు ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడికక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు.
దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులకు ప్రజలు తెలియజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు సంప్రదించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం, విద్యుత్ అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు నగరంలో జరుగుతున్నాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు మహాసభల్లో దేశవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో నండూరి ప్రసాదరావు 24వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మోడీ సర్కార్ లేబర్ కోడ్స్ ను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సిఐటియు అఖిల భారత మహాసభల్లో కార్మికుల హక్కుల సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్, ఎస్ జ్యోతిశ్వరరావు, కుమార్, మంగళం, ఎం సుబ్బారావు, రవిబాబు, రమణ, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నండూరి ప్రసాదరావు వర్ధంతి. ఆయన 1930లో బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రాంతానికి ప్రధానమైనటువంటి నాయకులుగా నైజాం నుంచి విముక్తి చేయించి తర్వాత కార్మిక వర్గానికి, రైతాంగానికి సేవ చేసినటువంటి మహానాయకులు నండూరి ప్రసాదరావు. వారి పేరు మీదనే ఇక్కడ విశాఖపట్నంలో కూడా నండూరి ప్రసాదరావు గారి కార్యాలయం సిఐటియు. వారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాదాపు 20 సంవత్సరాల పైగా వారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ కార్మిక వర్గానికి ఆ చివరి తిరుపతి దగ్గర నుంచి టీటీడీ కార్మికులకి లడ్లు పనిచేసేవాళ్ళు కూడా కార్మికులను సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చిన నాయకులు. విశాఖ షిప్యార్డ్లో అంతకుముందు చేసిన ఐఎన్టీసీ చేసినటువంటి తప్పుడు ఒప్పందాన్ని మార్చి మళ్ళా మంచి ఒప్పందం చేయడం, దాని ద్వారానే ఆ రోజు కార్మికులు ఇచ్చిన విరాళాలతోటే ఈ భవనాన్ని ఆ రోజుల్లో 81లో నిర్మించుకోవడం అనేది జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో డ్రగ్స్, గంజా నివారణపైకు మైక్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రతి 10 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసుకోవాలని ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్, అక్రమ రవాణా, గంజాయి, మత్తు పదార్థాల నివారణ పట్ల అధ్యాపకుల ద్వారా చైతన్యపరచాలని చెప్పారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ఇందులో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనతో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగా గ్రామస్త్రం విధానంలో విశ్వక్సే నారాధన, పుణ్యవచానాలతో కార్యక్రమాన్ని గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాలు తర్వాత భక్తులకు వేదాశ్రవచనాలు,
శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనకు అనుమతించారు. ఇక విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. కేజీహెచ్లో కార్డియాలజీ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో సమీపంలో ఉన్న కంప్యూటర్లు, టేబుళ్లు దగ్ధమయ్యాయి. సూపరింటెండెంట్ వాణి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రోగులకు ఇబ్బంది లేకుండా వేరే వార్డుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కేజీహెచ్కు చేరువ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లాడ్యా డైమండ్ జ్యువెలరీ షోరూమ్ నగరంలోని ద్వారకానగర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ నటి సంయుక్త మీనన్తో కలిసి లాడ్యా జ్యువెలరీ డైరెక్టర్ అఖిల్ వేములూరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ లాడ్యా షోరూంను ప్రజలు ఆదరించాలన్నారు. ఎన్నో అధునాతన మోడల్స్తో అత్యంత నాణ్యమైన ఆభరణాలు లభిస్తాయన్నారు. లాడ్యా జ్యువెలరీ డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ సహజ వనరుల నివారణ, హానికరమైన మైనింగ్ పద్ధతులను తగ్గించడం ల్యాబ్ గ్రోత్ డైమండ్స్ ప్రత్యేకత అని తెలిపారు. ఇక లాడ్యా ల్యాబ్లో రూపుదిద్దుకొనే వజ్రాభరణాలు ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయబడతాయని చెప్పారు. లాడ్యాలో తయారు చేయబడిన బంగారు వజ్ర ఆభరణాలు విస్తృత ఎంపికతో లభిస్తాయని చెప్పారు. డిసెంబర్ 14 వరకు వజ్రాలు మేకింగ్ ఛార్జీలపై 15% తగ్గింపును ప్రకటించారు. ఈరోజు మా 5th స్టోర్ వైజాగ్లో ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సంయుక్త గారు కేమ్ ఇన్ టు లాంచ్ ద స్టోర్ టుడే. సో ఇక్కడ లాడియాలో వీఆర్ ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ మీకు నోస్ పిన్స్ నుంచి హారమ్స్ వరకు ఎలాంటి నెక్లెస్, ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా దొరుకుతాయి. మా ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అండ్ చాలా కాంపిటేటివ్ ప్రైజింగ్లో పెట్టాము. సో ఈరోజు తప్పకుండా అందరూ వచ్చి మా జ్యువెలరీని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. I'm so happy to be here for Ladia's 5th showroom inauguration. మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం. I'm very happy. లాడియాది సెకండ్ షోరూమ్ నేను హైదరాబాద్లో నేనే ఓపెన్ చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అక్కడ నుంచి ద బ్రాండ్ హ్యాస్ రియలీ గ్రోన్. అండ్ అప్పుడే నాకు ఈ బ్రాండ్ గురించి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అన్నమాట. బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రిఫర్ దిస్ మోర్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ పాయింట్. And of course, I think the environmental factors are also something that people are going to, and the season, the marriage season ostundi and festival season ostundi, and people want to wear different jewelry. So the price point really helps. Ippudu lab grown diamond lo chaala santoshanga undi, and all the best to Satvika and Akhil. Congratulations for the 5th showroom inauguration. And I request వైజాగ్లో ఉన్న అందరూ లాడియా మన షాపింగ్ చేయాలంటే, జ్యువెలరీ షాపింగ్ చేయాలంటే, డైమండ్ షాపింగ్ చేయాలంటే ప్లీజ్ కమ్ చెక్ దిస్ ప్లేస్ అవుట్. బ్యూటిఫుల్ కలెక్షన్, బ్యూటిఫుల్ జ్యువెలరీ. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డ్ కొత్తపాలెంలో PACS చైర్మన్, వార్డ్ అధ్యక్షులు బొడ్డేటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు, టీడీపీ యువ నాయకుడు మౌరిసింహ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మౌరిసింహ చేతుల మీదుగా యువతకు 500 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం మౌర్యబాబు మాట్లాడుతూ యువత అందరూ కూడా తప్పనిసరిగా వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డ్ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, గోపాలపట్నం సిఐ సన్యాసి నాయుడు, ట్రాఫిక్ సిఐ సురేష్, కాళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పెప్సీ రమణ, గోపి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా ఈరోజు విజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపాలెంలోని అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ హెల్మెట్ అవసరం అని చెప్పి ఈరోజు వారందరికీ కూడా ప్రాణాలు ఎంతోమందికి ఈరోజు హెల్మెట్ లేకపోవడం వల్ల కోల్పోవడం జరుగుతుంది మా ప్రాంతంలో. అందుకు అందరికీ కూడా ఒక ఉచిత హెల్మెట్ ఏదైతే అందరికీ పంచడం జరుగుతూ ఉంది, అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా మరెన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. గురుస్వామి బంధం శేషరాజు యాదవ్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ శబరిపీఠం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతుంది.
నగరంలోని ఈ సబరపీఠం ఏర్పాటు చేసి 22 సంవత్సరాలు అయిన సందర్భంగా పీఠంలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వామి శేషరాజు నేతృత్వంలో మాలధారణ ధరించిన భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు అయ్యప్పకు విశేష పూజలను పీఠంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి శేషరాజు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేసినట్లేనని చెప్పారు. 22 సంవత్సరాలుగా పీఠం ఆధ్వర్యంలో మాలధారణ చేసిన భక్తులతో పాటు అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చాగంటి సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ గురుస్వామి శేషరాజు ఆధ్వర్యంలో పీఠములో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందరో భక్తులకు ఆధ్యాత్మిక మార్గం చూపడంలో సపరి పీఠం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇది శబరిపీఠం స్థాపించి 22 సంవత్సరాలు అయింది స్వామి. 25 సంవత్సరాల నుంచి ఈ అన్న సంరక్షణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, స్వాములకి మాలధారణలు, సేవ, భిక్షలు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి స్వామి. ఇదే పీఠంలో దగ్గర ఒక 500 స్వాముల వరకు వచ్చి వెళ్ళారు స్వామి. అయ్యప్ప శరణం, స్వామి శరణం. మాకు చిన్నప్పటి నుంచి స్వామి స్నేహితుడు. దాంతో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర నుంచి ఈయన పీఠంలోనే మేము 6 సార్లు నేను ఈ స్వామితో చేశాను. తర్వాత నేను కూడా వేరే పీఠం కూడా నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం 22 సంవత్సరాల నుంచి ఈ స్వామి నిర్విరామంగా బాగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందరినీ స్వాములకి మామూలు నిరంతరాయం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఈ స్వామి చాలా భక్తితోటి అందరికీ చేసే విధానాన్ని కూడా బాగా నేర్పించి అందరికీ మంచి జ్ఞానంగా ఇచ్చేసేటట్టు నిత్య జీవితంలో కూడా రోజు ఇలా అవలంబిస్తే ఈ విధానాన్ని కూడా చాలా బాగుంటుందని అందరికీ ఆశిస్తూ కూడా మంచి సూచన కూడా చేస్తూ ఉంటారు. చాలామంది దీనివల్ల మంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి సుమారు ఇప్పటికి ఒక 500 మంది స్వాములు పైనే ఈ పీఠంలో వస్తూ ఉంటారు. ఇండివిజువల్గా చేస్తూ ఉంటారు ఈ స్వామి. ఇక అర్హులైన వారందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఐ గాజువాక శాఖ కార్యదర్శి కె అచ్యుతారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె వనజాక్షి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం బీసీ రోడ్ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, ఎన్నికల ప్రచారంలో 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్ హామీ ఏమైందన్నారు. కొత్త పెన్షన్ల కోసం దివ్యాంగులు, వితంతువులు, అవ్వ, తాత సచివాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల్లో 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్ హామీని కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని అన్నారు. అనంతరం సచివాలయం అడ్మిన్ పల్లా త్రినాథ్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సమితి సభ్యులు పి పద్మ, రాజు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. రోజు అవ్వ తాతలు, వితంతువులు, దివ్యాంగులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు తప్ప ఒక్క పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. మరి ఎన్నికలప్పుడు 50 ఏళ్ళకే ఇస్తామన్న పెన్షన్ హామీ ఏమైందని మేము సూటిగా చంద్రబాబుని అడుగుతున్నాం. మీరు అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా సరే ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా? ఈ పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ రోజు అనేక మంది వితంతువులు, దివ్యాంగులు రోజు తిరుగుతున్నారు తప్ప ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. తక్షణమే మీరు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఎన్నికల్లో మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే మహిళలకు శ్రీనిధి కింద 1500 రూపాయలు నెలకి వేస్తామని చెప్పారు. ఆ శ్రీనిధి లేదు, ఈ కొత్త పెన్షన్ కూడా లేదు. ఇవేమీ లేకుండా ఈరోజు 18 సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి మీరు ఈరోజు సమాధానం ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము. మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ధర్మరాజు వారసుల మాదిరిగా నీతి మంత్రులుగా పైకి కనిపిస్తున్నప్పటికీ తెరచాటున దొంగ పనులు, తప్పుడు పనులు చేశారని ఆరోపించారు. స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే స్వామివారి సొమ్ముని దోచుకున్న గడ పార్టీలు వీరు అని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందని అన్నారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణకు సిద్ధమని ఒప్పుకోవడం ఆ దర్యాప్తు నుండి సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు సిట్ విచారణలో బయటపడిందని, దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డిని ఆరోపించారు. ఈ కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి లై డిటెక్షన్ టెస్టుకు సిద్ధమని చెప్పడాన్ని తప్పుపడుతూ నిజంగా నిజాయితీ ఉంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. నార్కో అనాలిసిస్కు వస్తే చిన్నప్పన్నకు సుబ్బారెడ్డికి ఇతర పెద్దలకు ఎంతెంత వెళ్ళిందో ఈ మొత్తం వ్యవహారం బయటపడుతుందని అన్నారు. స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే టీటీడీలో స్వామివారి సొమ్మే దోచుకున్న ఘన పార్టీలు వీళ్ళిద్దరు. స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘన పార్టీలు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండవవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే, ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో. ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష, వీళ్ళ వ్యవహార శైలి. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు. వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి, కుర్రవాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరికి తెలుసు. భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు, పైకి నీతిమంతుల్లా కనపడతారు, కానీ లోపలంతా అన్ని వెధవ పనులు, దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తుంటారు. ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ డాష్. అటువంటి ఘన పార్టీలు వీళ్ళిద్దరు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను. ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆయన రెడీ అన్నాడు. అది ఓకే, అది సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎటు ఆయన ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. అది కొంచెం సేపు పక్కన పెడదాం. రెండో ఆయన, అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనపాటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. వారంటారు, నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి. ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లై డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు? లై డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్. లై డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే, ఇప్పుడు లై డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్డ్ అంటారు, ముద్దాయి. ఆ ముద్దాయిని నిలబెట్టి, ముద్దాయి కొంచెం తెలివిగలవాడై నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే, స్థిరత్వంతో ఉంటే, నిశ్చయించుకుంటే ఆ లై డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు. పెందుర్తి వైసీపీ నాయకుడు, మన్యం జిల్లా పార్టీ ఇన్ఛార్జ్, సీనియర్ రాజకీయ నాయకుడు సెరగడం చిన్నప్పలనాయుడు జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం చిన్నప్పలనాయుడు మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటారన్నారు. పార్టీకి చేసిన సేవలు జగన్ గుర్తించి మన్యం జిల్లా ఇన్ఛార్జిగా నియమించారని చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి సహాయ శక్తుల ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. నా జన్మదిన సందర్భంగా పెందుర్తి పరిసర ప్రాంతాలు మరియు విశాఖ అరకు, విశాఖ అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి, జిల్లా నలుమూల నుంచి అభిమానులు వచ్చారు. వచ్చి ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక పండగ వాతావరణంతో ఉంది. నేను పుట్టినరోజు వేడుకల్లో వద్దని చెప్పి తెలియజేస్తే కూడా అభిమానులందరూ
ఒక కమిటీ కింద ఏర్పడి ఈ బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు ముందుగా కమిటీ వారిని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దల్ని, సోదరుల్ని, సోదరిమణుల్ని మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండ్యం జిల్లా పరిశీలకులుగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను, నా తరపున నా అభిమానులు, ఈ ప్రాంతం అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరింతగా పార్టీకి కష్టపడి పనిచేసి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమంతా కూడా రాత్రింబావుల్లో కృషి చేసి 2019లో ఏ విధంగా ముఖ్యమంత్రిగా అవడానికి మేమందరం కృషి చేసాం, ఈవేళ కూడా దానిలో భాగంగా వారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా విశ్రమించమని చెప్పి తెలియజేస్తాం. దిత్వా తుఫాన్ 24 గంటల్లో తమిళనాడుకు సమీపంలో 50 కిలోమీటర్ల దూరానికి వస్తుందని, రేపు సాయంత్రం దక్షిణ కోస్తా తీరానికి 25 కిలోమీటర్ల సమాంతరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖాధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని ఆనుకొని కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరికి 300 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. గడిచిన 6 గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడికక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది తన ఉత్తర వాయువ్య దిశ గమనాన్ని, ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి 30వ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. అంటే కోస్తా తీరానికి, ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది. ఈ తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజు అయిన 7వ రోజున 1-2 ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 3వ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రీయ విస్తృతి 4వ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది. అనగా 4వ రోజున కొన్ని ప్రాంతాలకు, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణకు ఆమోదముద్ర వేసిన రాష్ట్ర కేబినెట్. రాజధాని పరిధి విస్తరణ, భూసేకరణ వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో సమావేశమైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులకు పలు సూచనలు. అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరు చేయాలని గాజువాక బీసీ రోడ్ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టిన సిపిఐ నేతలు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేసిన అచ్యుతారావు వడదాక్షి. నగరంలోని లాడియా డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన సినీ నటి సంయుక్త మీనాని. విశాఖ నగరానికి ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం ఉందని వెల్లడి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.